నమస్తే. నేటివ్ ఇండియా ఛానల్కి 30 వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గొల్లా విజయలక్ష్మి ఆంజనేయులు గారు మన స్టూడియోకి వచ్చారు. వారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుతోటి రంగంలో ఉన్నారు. వారిని మరి మన ప్రచార మధ్యలో మన స్టూడియోకి వచ్చినందుకు వారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే మేడం విజయలక్ష్మి గారు, ఆంజనేయులు గారు. మీరు 30 వార్డులో మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయాల్సి వస్తున్నది? ప్రజల సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం. అక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ పోవాలంటే మేము వస్తే అవి క్లియర్ అవుతాయి అని నాకు తెలిసిన, అందుకే నేను 30 వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నిలబెడుతున్నాను విజయలక్ష్మి ఆంజనేయులు. మొదటగా మీరు నాకు ఈ వార్డులో నాకు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్న పార్టీలో నాకు తప్పకుండా టికెట్ వస్తుంది అని భావించారు. మరి ఎందుకు రాలేకపోయింది? చాలా ఆశతో ఉన్నాను నేను. ఎమ్మెల్యే సార్ దగ్గర చాలా గత 5 ఏళ్ళుగా నేను చాలా ఎంబడి తిరిగి నాకే ఇస్తాడు, ఆయనకి ఇస్తా అని చెప్పిండు. లాస్ట్ మూమెంట్లో ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, కానీ కొందరు వ్యక్తులు నాకు ఇవ్వలేకపోయారు. ఆన్సర్ ఏమో చేస్తాను నేను ఇండిపెండెంట్గా చేసి నేను గెలిచి వాళ్ళకు సవాల్గా ఖచ్చితంగా నేను గెలుస్తా, సవాల్గా చేసి చూపిస్తా వాళ్ళకు. ఇది కంపల్సరీ. మీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ప్రచారంగా జరుగుతున్నా 30 వార్డులో ఉన్న ఇప్పుడు బాలాజీ నగర్, అయ్యప్ప కాలనీ, సంతోష్ నగర్, ఇంకో కాలనీ సాయి కృష్ణ నగర్, వీళ్ళందరూ కూడా నేను ఎక్కడ పోయినా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. అన్న మీరు రావాలి, ఈ వార్డులో ఉన్న వాళ్ళంతా పక్క వార్డులోకి వెళ్ళి వస్తున్నారు, మీరెందుకు నిలబడతలేరు అన్న, మీరు ప్రజల్లో మనిషి, ప్రజలకు కలిసిపోయేటటువంటి తత్వం నీది, అందుకే మీరు ఒకసారి ఉండుండన్న, మీకు ఈ అవకాశం మేము ఇస్తాం, ఇది ఒక్కసారి నిలబడన్నా అని చెప్పి చాలామంది నాకు చెప్తే నేను ఇండిపెండెంట్గా చేసి స్వతంత్ర అభ్యర్థిగా చేసి ఇది నిరూపించడానికి వాళ్ళ ఉన్నటువంటి ఒక పనులన్నీ ఇప్పటివరకు వార్డులో మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమం? రోడ్లలో మట్టి పోసినా, ఎవరికి చెడు మంచి జరిగితే వాళ్ళ ఇంటికి పోయి కలుసుకున్న, వాటరు ఫిల్టర్ వాటర్ పెట్టి ఉచితంగా ఇస్తున్నా, పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నా, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్న. ఇంకా ఏమేమి హామీలు కొత్తగా ఇస్తున్నారు? కొత్తగా అంటే ఇప్పుడు నేను గెలిచిన తర్వాత పెళ్ళి అయితే వాళ్ళకు పుస్తమెట్టలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. తర్వాత ఇంకేదైనా బాధలు ఉంటే సాగు సందాలకు ఒక 5,000 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు. ఇంకోటి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది 30 వార్డులో, దానికి ఒక వాటర్ ట్యాంకర్ పెట్టి వాళ్ళ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి నేను చాలా ముందుగా ఉన్నా. ఇది ఖచ్చితంగా నేను చేసి చూపించాలి. ప్రజలు నాకు నిజంగా వాళ్ళు ముందుకు పంపిస్తే నేను కూడా వాళ్ళ పనులు ఖచ్చితంగా చేసి చూపిస్తాను. విజయలక్ష్మి గారు, మీకు ఆంజనేయులు గారు, మీరిద్దరు పార్వతి పరమేశ్వర్ లాగా ఉన్నారు. మీరిద్దరు జోడి కలిసి మరి మీరు మహిళలకు ఏ విధంగా ఓట్లు అడుగుతారు? మీరు ఖచ్చితంగా మేము పోతున్నాం, మేము చేసే కార్యక్రమం. విజయలక్ష్మి గారు మహిళలను ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారు? మేము చేసే పనులు వాళ్ళు గుర్తిస్తున్నారు మహిళలు. వాళ్ళు అన్న మీరు రండి, మీకు మేము ఉన్నాం, వాళ్ళకి ఏ సౌకర్యం అంటే ఆ సౌకర్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఏ దానికంటే ఆ దానికి ఇప్పుడు అవకాశం ఇస్తామని ఇచ్చినాక మాట్లాడతామని వాళ్ళే ఆన్సర్ చేస్తున్నారు. కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. మీరు ఇండిపెండెంట్ అభ్యర్థి కదా, మీరు ఏ పార్టీ సహకారం ఇప్పుడు ఉండదు. నా వెనుక 30 వార్డుకు సంబంధించిన ఓటర్ మహాశైల బలం నాకు చాలా ఉంది. వాళ్ళందరూ వెంబడేసుకొని నేను ప్రభుత్వంతో కొట్లాడతా. నా పార్టీకి నా 30 వార్డుకి సంబంధించిన ఫండ్ నాకు ఇవ్వండి, ఎందుకు ఇయ్యరు? ఆ కొట్లాడే దమ్ము నా దగ్గర ఉంది. అది చూపించి నా ప్రజలు వెంట పెట్టుకొని అదంతా తీసి నేను ఖచ్చితంగా నా వార్డ్ డెవలప్మెంట్ చూసుకుంటాను. ఇది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇస్తారు. నా కష్టం చూసి ప్రభుత్వం కూడా నాకు ఇస్తుంది. మీరు గెలిస్తే ఈ వార్డులో నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు ఏమి హామీలు ఇచ్చారు, ఏమి చేస్తారు మీరు? విద్యార్థులకు, పేద విద్యార్థులు అంటే బుక్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నిరుద్యోగులకు కంపెనీలు ఉన్నాయి నా దగ్గర ఉన్నారు, వాళ్ళు అక్కడక్కడ ఏమన్నా వాళ్ళకి చేసే ఇష్టం ఉంటే జాబ్ పెట్టించే సౌకర్యం నా దగ్గర ఉంది. అది కూడా నేను వాళ్ళకి కంపల్సరీ చెప్పిన ఆల్రెడీ. మీకు ఎవరన్నా పని చేసుకునే వాళ్ళు ఉంటే నా దగ్గర రండి, నేను పని పెట్టినా ఎలక్షన్ అయిపోయినా మేము ఆ తర్వాత వస్తాం అని చెప్పి చెప్తున్నారు. దానికి నేను కూడా సరే ఎలక్షన్ వెనకనే మాట్లాడతాను చెప్పడం జరుగుతున్నది. మీకు ఏ వర్గాల ప్రచారంలో ఏ వర్గాల మద్దతు ఎక్కువగా ఉంది? అన్ని వర్గాల వాళ్ళు నాకు, రెడ్డిస్ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, ఎస్సీలు కానీ అందరు నాకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా వస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు అనడం అన్ని నువ్వు ఉండాలి అని చెప్పడం వల్ల మీ గెలుపు మీద మీకు 100% నమ్మకం ఉంది? 100% నమ్మకం ఉంది. 100% నమ్మకం. మిగతా అభ్యర్థుల బలాలు బలహీనతలు? నాకు బలాల బలహీనతలు అనేది నేను చెప్పలేనన్నా. వాళ్ళ
వాళ్ళు గిట్ల చేస్తున్నారు, వాళ్ళు గిట్ల నాకు నా 30 వార్డు ప్రజల బలం ఎక్కువ ఉంది. నాకు ఎవరి బలం అవసరం లేదు, నా ప్రజల బలం ఎక్కువ ఉంది. ఓటర్ మార్షల్ ఎంతమంది అంత నాకు చాలా సపోర్టుగా ఉన్నారు. దానికి నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తున్నాను. మన స్టూడియోకి 30 వార్డు నుంచి పోటీ చేస్తున్నట్టు గొల్లా విజయలక్ష్మి ఆంజనేయులు గారు వచ్చారు. వారు ప్రచారంలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం గావిస్తారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళ వార్డులో చేశారు. పార్కు డెవలప్మెంట్ కానీ, ఇంకా వ్యక్తిగత సాయం కానీ, అక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు. మళ్ళీ ఎన్నికల్లో గెలిపిస్తే అక్కడ ఆ వార్డులో డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నిటితో పాటు వ్యక్తిగత సాయం చేస్తాము. అలాగా నీటి సమస్యను కూడా పరిష్కారం చేస్తాము. ఎప్పుడు అందుబాటులో ఉంటానని ప్రజల మద్దతే నాకు విజయాన్ని చేకూరుస్తుందని వారు చెప్పారు. వారికి నేటివ్ ఇండియా ఛానల్ తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. వారు ప్రజల మద్దతుతో విజయం సాధించి మున్సిపల్ అడుగుపెట్టాలని మేము కూడా కాంక్షిస్తున్నాం. జై భారత్, జై హింద్.